అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తున్నది ఆర్టీవీ. నా పేరు రవి ప్రకాష్. ముందుగా ఆర్టీవీ వీక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు. ఆర్టీవీని తెలుగులో నెంబర్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్గా మార్చిన తెలుగు ప్రజలకు మా ధన్యవాదాలు. మిమ్మల్ని కలుసుకుని చాలా రోజులైంది. మీ నుంచి నన్ను దూరం చేయాలని, నన్ను మాట్లాడనివ్వకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజాలను చూపించడానికి నేను మరోసారి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు దేశమంతా ఎన్నికల హీట్ పీక్ స్టేజ్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో తెలంగాణ ఏం నిర్ణయించబోతోంది? నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తెలంగాణలో ఒక్కో సీటుకు సంబంధించిన లెక్కలు నేను చెప్తాను. ఎవరికి ఏ సీటు వచ్చే అవకాశం ఉందో మీకు డీటెయిల్గా చెప్తాను. నా లెక్కలన్నీ ఎవరో చేసిన సర్వే ఆధారంగా కాదు, లోతైన అధ్యయనంపై ఆధారపడి ఈ లెక్కలు చెప్తున్నాను. అంటే ఈరోజు ఎన్నికలు జరిగితే దాదాపు మీరు ఇవే ఫలితాలను చూడబోతున్నారు. అయితే పోలింగ్కి ఇంకా 12 రోజుల సమయం ఉంది. రాజకీయాల్లో ఒక వారం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఆకస్మిక సంఘటన ఏదైనా జరిగితే ఎన్నికల మూడ్ మారే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి సంఘటన ఇక్కడ జరగటం లేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా మిమ్మల్ని ఎన్నికల వార్ మూడ్లోకి తీసుకువెళ్తాను. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఏం జరగబోతుందో చెప్పే ముందు గత ఎన్నికల ఫలితాలు అంటే 2019 ఫలితాలని ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈసారి ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుందో మీకు చెప్తాను. రండి, మిమ్మల్ని ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్లోకి తీసుకువెళ్తాను. ఈ మధ్యకాలంలో టెక్నాలజీలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఈ టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధిని, గ్రాఫిక్స్ టెక్నాలజీలో వచ్చిన మార్పులని ఆర్టీవీ మీ ముందు ఆవిష్కరించబోతుంది. ఈ ఆవిష్కరణల ద్వారా తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థి ఏ స్థానంలో నిలవబోతున్న అంశాన్ని ఆర్టీవీ కొద్ది క్షణాల్లోనే మీకు వివరించబోతుంది. ఇప్పుడు నేను ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్లో ఉన్నాను. కొద్ది రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ 17 స్థానాల్లో విజేతలెవరో తెలుసుకోబోయే ముందు 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 2019లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. ఒక్కసారి గ్రాఫిక్స్ రూపంలో ఈ ఫలితాన్ని చూద్దాం. రీజన్ల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ 3, బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్కి 1 సీటు కూడా దక్కలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జహీరాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. దక్షిణ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 1 స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. నల్గొండ, భువనగిరి 2 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. క్యాపిటల్ రీజియన్లోని 4 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. సికింద్రాబాద్లో బీజేపీ, మల్కాజిగిరిలో కాంగ్రెస్, హైదరాబాద్లో ఎంఐఎం, చేవెళ్లలో బీఆర్ఎస్ గెలుపొందాయి. ఇది నిన్నటి కథ. 2019లో గెలుపొందిన పార్టీలు, వారి వివరాలు. ఇక మరో 12 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ 17 స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టీవీ స్టడీలో విజేతలు ఎవరో చూద్దాం. ముందుగా ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడదాం. ఆదిలాబాద్ తెలంగాణకు ఎంట్రీ పాయింట్ లాంటిది. గిరిజన, ఆదివాసీల ఆధిపత్యం కలిగిన ఈ లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఇప్పుడు ఆదివాసీ, గిరిజన, గోండులు ఎటువైపు మొగ్గితే వారిదే విజయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ వృత్తిరీత్యా టీచర్. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న యాక్టివిస్ట్గా ఆమెకు పేరుంది. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా చేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. క్లీన్ ఇమేజ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. టీచర్గా సుగుణకు ఈ ఏరియాలో మంచి పేరుంది.
ఎస్టీ హక్కుల కోసం చిరకాలంగా పోరాటం ఆమెకు ప్లస్ పాయింట్గా మారింది. ఇక బీజేపీ అభ్యర్థి నగేష్ నెగిటివ్ అంశాలు కాంగ్రెస్కి కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. నగేష్ గతంలో చాలా పదవులు అనుభవించిన ఎవ్వరికీ ఏమీ ఉపయోగపడలేదనే టాక్ ఇక్కడ బాగా వినిపిస్తుంది. నిర్మల్, భైన్సా, ఆదిలాబాద్ టౌన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మిగిలిన సెగ్మెంట్లు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపుతున్నాయి. ఈ రకంగా ఆదిలాబాద్ నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్ చేతిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ తర్వాత మరో ప్రధానమైన తెలంగాణ నియోజకవర్గం పెద్దపల్లి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. పెద్దపల్లి లోక్సభ సీటు దివంగత కాంగ్రెస్ నేత కాకా వెంకటస్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెడ్డం వంశీకృష్ణ కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు వంశీకృష్ణ. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏబీవీపీ నేత, కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్ర మంత్రిగా, చీఫ్ విప్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలేంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, పెదనాన్నతో పాటు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, మంత్రి శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటస్వామి కాలం నుంచి కాకా కుటుంబానికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. దానికి తోడు ప్రభుత్వంలో ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది. తాత వెంకటస్వామి 4 సార్లు, తండ్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం ప్లస్ పాయింట్గా మారింది కాంగ్రెస్ అభ్యర్థికి. ప్రత్యర్థుల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్కు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవటం పెద్ద మైనస్ పాయింట్గా మారుతుంది. ధర్మపురి ఒకటే ఆయన కొంచెం ఎడ్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆఖరి నిమిషంలో పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన ప్రభావం పెద్దగా పెద్దపల్లి నియోజకవర్గం మీద కనిపించడం లేదు. మరో ఉత్తర తెలంగాణ నియోజకవర్గం కరీంనగర్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి ఊపిరిచ్చిన ప్రాంతం. కేసీఆర్కు అండగా నిలబడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ సీట్ ఇది. 2024లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత, సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి వచ్చారు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితుడు, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ మరొకసారి కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే కారణాలేంటో ఒకసారి చూద్దాం. సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్కి సానుకూలత కనిపిస్తుంది. మోడీ కరిష్మా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాగా పెరిగింది. ఈ అంశం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ ఓటు బ్యాంకు పోలరైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. ఇది వినోద్కు పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ప్రస్తుత అభ్యర్థి కాస్త బీసీల్లో బలహీనంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీ అయినప్పటికీ ప్రస్తుతం హుస్నాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో మాత్రమే పొన్నం ప్రభాకర్ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభావ పరిమితి కరీంనగర్ నియోజకవర్గంలో పరిమితంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు పడే ఓట్ల సంఖ్య ప్రభావం చూపించబోతుంది ఫలితం మీద. దీనివల్ల బండి సంజయ్ మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వస్తాయన్న అంశం మీద బండి సంజయ్ మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా కరీంనగర్ నియోజకవర్గంలో పనిచేయటం బీజేపీకి సానుకూలంగా పనిచేస్తుంది. ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న మరొక కీలకమైన నియోజకవర్గం నిజామాబాద్ నియోజకవర్గంలో ఫలితం ఆర్టీవీ స్టడీ ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర కల్చర్తో పాటు తెలంగాణ, ఆంధ్ర సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో
విశేషాలు ఎన్నో ఉన్నాయి. లోక్సభ సీటు పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల తీర్పే కీలకంగా మారనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న నేత, మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ రాజకీయ వారసుడు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఆర్టీవీ స్టడీ మేరకు భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే ప్రధానమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పసుపు బోర్డు అనేది ప్రధానంగా ఉంది. పసుపు బోర్డు సాధించటం అరవింద్కు సానుకూల అంశం. చాలామంది పసుపు రైతులు అరవింద్ వెంట స్వచ్ఛందంగా ప్రచారం చేయటం అరవింద్కు కలిసి వచ్చే అంశం. ఇక హిందూ ఓటు పోలరైజ్ అయ్యే నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఏరియాల్లో అరవింద్ కరిష్మా బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సంఘ్ పరివార్ సంస్థలు బలంగా ఉండటం కూడా బీజేపీ విజయానికి దోహదపడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ బోధనలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపుకి మళ్ళుతున్నాయి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల, కోరిట్ల ప్రాంతాలకే సుపరిచితుడు. ఈ 2 సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే ఈ రెండిట్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. వెలమల్ ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తమపై పగబట్టాడన్న కోపంతో ఉన్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణాల చేత నిజామాబాద్ నియోజకవర్గంలో అరవింద్ విజయం సాధించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి నిజామాబాద్ నియోజకవర్గం వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ నియోజకవర్గం తర్వాత పక్కనే ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి చూద్దాం. జహీరాబాద్ 2009 పట్టైంది. ఈ నియోజకవర్గంలో భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్లు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ సీనియర్ నేత కావటం కాకుండా మాజీ ఎంపీ కూడా. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బలమైన బీసీ నేత, చాలా కాలం కాంగ్రెస్లో కొనసాగి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారాయన. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ విజయానికి ప్రధానంగా దోహదం చేసే అంశాలు సిట్టింగ్ ఎంపీ కావటం బీబీ పాటిల్కు పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఆందోళ్, జహీరాబాద్ మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలో ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇక మోదీ కరిష్మా ప్రభావం కూడా ఈ నియోజకవర్గం మీద, రామ్ మందిర్ ప్రభావం కూడా చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. జహీరాబాద్, ఆందోళనలు మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 5 సెగ్మెంట్లు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ఇప్పుడు సొంత సెగ్మెంట్ నారాయణ ఖేడ్లోనూ కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నారు, కష్టాలు పడుతున్నారు. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా పనిచేయటం బీజేపీకి సానుకూల అంశంలాగా కనిపిస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జహీరాబాద్ తర్వాత మనకి తెలంగాణలో ఒక ప్రధానమైన నియోజకవర్గం కనిపిస్తుంది, అది మెదక్. మెదక్ లోక్సభ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పటాన్చెరు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీ మారి మళ్ళీ తిరిగి వచ్చి ఎంపీ టికెట్ పొందారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమకారుడు, ఒకసారి ఎమ్మెల్యే, దుబ్బాక ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కలెక్టర్గా పనిచేశారు. మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో చురుగ్గా పనిచేశారు. బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఆర్టీవీ స్టడీ తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి ఎటువంటి కారణాలు దోహదపడతాయో ఒకసారి చూద్దాం. మోదీ కరిష్మా ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పనిచేస్తుంది. నియోజకవర్గంలో అన్ని సెగ్మెంట్లలో రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం సంగారెడ్డి, పటాన్చెరు సెగ్మెంట్లలోనే అనుకూల పరిస్థితి ఉండటం
ఆయనకి ప్రతికూలంగా పనిచేస్తున్న అంశం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీని ప్రభావం 3 సెగ్మెంట్లలో గణనీయంగా కనిపిస్తుంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం మా స్టడీలో కనిపిస్తుంది. ఇక నర్సాపూర్ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎటు మళ్ళితే అటు మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మెదక్ తర్వాత తెలంగాణలో అతి ముఖ్యమైన నియోజకవర్గం వరంగల్ పరిస్థితి ఒకసారి చూద్దాం. వరంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కుమార్తె, వృత్తిరీత్యా డాక్టర్, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎం సుధీర్ కుమార్ హన్మకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, వరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలను ఒకసారి చూద్దాం. తండ్రి రాజకీయ నేపథ్యం పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది కడియం కావ్యకి. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం కూడా కడియం కావ్యకి కలిసి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు పూర్తిగా సానుకూల వాతావరణం వరంగల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కడియం శ్రీహరి వెంట బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం ప్లస్ పాయింట్గా మారుతుంది. కాబట్టి వరంగల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరంగల్ తర్వాత వరంగల్ పక్కనే ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గ పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. జహీరాబాద్ నియోజకవర్గంలోనే మహబూబాబాద్ నియోజకవర్గం కూడా 2009లో ఏర్పాటైంది. మహబూబాబాద్ లోక్సభ సీటు అటవీ ప్రాంతంగా ఉంది. ఈ సీటులో స్థానిక సమస్యలే గెలుపోటములను నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ మాజీ ఎంపీ, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా. ఇక బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేతగా పేరు పొందారు. 2014 నుంచి 2019 వరకు మహబూబాబాద్ ఎంపీగా పనిచేశారు. ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోబోతుంది. దానికి ప్రధానమైన కారణాలు చూస్తే, గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం, కేంద్ర మంత్రిగా పని చేయటం బలరాం నాయక్కి చాలా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బలరాం నాయక్ ప్రభావం నియోజకవర్గం మీద చాలా గట్టిగా కనిపిస్తుంది. మంత్రి సీతక్క ప్రభావం 6 నియోజకవర్గాలపై ఉండటం ఒక సానుకూలమైన అంశంగా ఉంది. సీతక్క ప్రభావం కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయబోతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడటం ఈ నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయం సాధించే స్థాయికి విస్తరించకపోవటం కాంగ్రెస్ విజయానికి కారణమవుతుంది. ఇక సీతారాం నాయకు ఉన్న వ్యక్తిగత కరిష్మా చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. కొన్ని ఉద్యమ సంస్థలు ఆయన కోసం పనిచేస్తున్న 2014 నాటి ఐక్యత సంఘాల్లో లేకపోవటం కాంగ్రెస్కు సానుకూలంగా మారింది. ఈ కారణాలతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.